ఆరాధన మనం రోజూ చేసేదే కదా. పూజలు, ప్రార్థనలు అన్నీ చేస్తుంటాం. అయినా కొన్నిసార్లు ఏదో వెలితిగా, అసంపూర్ణంగా అనిపించటం ఎప్పుడైనా గమనించారా? ఆ సంపూర్ణతను ఎలా సాధించాలో రమణ మహర్షి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. భక్తిగా పూజ చేస్తాం, శ్రద్ధగా మంత్రాలు చదువుతాం. కాని పూజ అయిపోయాక మనసులో ఏదో తెలియని లోటు. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఆ అసంపూర్ణతకు కారణమేమై ఉంటుంది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, మనం చేసే ఏ పూజ కూడా వృధా అవ్వడు. దాని ఫలితం దానికి ఖచ్చితంగా ఉంటుంది. కాని ఇక్కడ విషయం ఫలితం గురించి కాదు, ఆ సంపూర్ణమైన అనుభూతి గురించి. ఆ అనుభూతి కలగకుండా అడ్డుపడుతున్న విషయం ఏంటి? అదే అసలు ప్రశ్న. అయితే దీనికి పరిష్కారం మనం చేసే పద్ధతులు మార్చడంలో లేదంటారు రమణ మహర్షి. మనం మార్చాల్సింది మన అవగాహనని, మన దృష్టిని. అంటే సమస్య మనం ఏం చేస్తున్నామన్నదానిలో లేదు, దాన్ని ఎలా చూస్తున్నాం అన్నదానిలోనే ఉంది. దీనికి సమాధానంగా మహర్షి చెప్పిన ఈ ఒక్క వాక్యం చాలు. జగత ఈసధి యుక్త సేవనం అష్టమూర్తి బృధేవ పూజనం. దీని అర్థమేంటంటే, ఈ జగత్తంతా ఈశ్వరుడే అనే బుద్ధితో సేవ చేస్తే అది అష్టమూర్తులతో ఉన్న శివుడి పూజించినట్టే. ఎంత అద్భుతమైన ఆలోచన కదా ఇది! ఈ ఒక్క వాక్యం గనక మనకు పూర్తిగా అర్థమైతే మన పూజా విధానం, దేవుణ్ణి చూసే దృక్పథం మొత్తం మారిపోతుంది. సరే, మరి దీని వెనుకున్న అసలు అర్థమేంటో ఒక్కసారి లోతుగా చూద్దామా? సరే, ముందుగా అందులో ఉన్న అష్టమూర్తి అనే మాటను పట్టుకుందాం. అసలు ఈ అష్టమూర్తి అంటే ఏంటి? చాలా సింపుల్. అష్ట అంటే 8, మూర్తి అంటే రూపం. సో అష్టమూర్తి అంటే 8 రూపాలు కలవాడు అని. ఇక్కడ శివుణ్ణి అష్టమూర్తిగా కీర్తిస్తారు. మరి ఆ 8 రూపాలు ఏవి? ఇక్కడే అసలు విషయముంది. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అలాగే సూర్యుడు, చంద్రుడు. ఇవి 7. ఇక 8వ రూపం ఎవరో కాదు, మనమే. అవును, ఆరాధన చేస్తున్న వ్యక్తి అంటే యజమాని. ఆ ఆత్మ కూడా శివస్వరూపమే. కాని ఇక్కడొక చిన్న ట్విస్టుంది. మనం అనుకుంటున్నట్లు ఇవన్నీ దేవుడికి కేవలం చిహ్నాలు, సింబల్స్ మాత్రమే కాదట. ఒక్కసారి ఆలోచించండి, ఈ 8ంటిని కలిపితే ఏమొస్తుంది? పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ. వీటన్నింటి కలయికే ఈ మొత్తం విశ్వం. అంటే మాటల్లో చెప్పాలంటే ఈ విశ్వమే శివుడు. శివుడే ఈ విశ్వం. మనం ఉండేదే శివుడిలో. ఇది అర్థమైతే ఇక మన దృష్టి విశాలమవ్వడం మొదలవుతుంది. విశ్వమే దైవం అనే భావన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూద్దాం. మరి ఈ విశ్వమే శివుడి రూపమైనప్పుడు మనం శివుణ్ణి ఒక గుడిలోనో, ఒక విగ్రహంలోనో ఎలా బంధించగలం? దైవత్వం అనేది కేవలం ఒకచోట ఉండేది కాదు, అది ఈ సృష్టి అంతటా నిండిపోయి ఉంది. అన్నట్టు ఈ ఆలోచన ఏమీ కొత్తది కాదండోయ్. వేల ఏళ్ల క్రితమే మన ఈశావాస్యోపనిషత్తు చెప్పింది ఈశావాస్యమిదం సర్వమని. అంటే ఈ కనిపించేదంతా, ఈ సృష్టి అంతా ఈశ్వరుని చేత ఆవరించబడి ఉంది అని. సరే, అంతా బాగుంది. కాని దీన్ని ఆచరణలో పెట్టేదెలా? ఈ జ్ఞానంతో మన ఆరాధనలో సంపూర్ణతను ఎలా తీసుకురావాలి? ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గరకే మళ్ళీ వద్దాం. ఈ ప్రపంచం మొత్తం దైవస్వరూపం అని తెలుసుకోవడం ద్వారా మన పూజ ఎలా సంపూర్ణమవుతుంది? దీనికి రమణ మహర్షి చెప్పినవి 2 సింపుల్ స్టెప్స్. మొదటిది జ్ఞాత్వా అంటే ముందు తెలుసుకోవడం. ఈ లోకమంతా లింగాత్మకం అంటే శివస్వరూపమే అని గ్రహించడం. రెండవది యోర్చయేత్ అంటే ఆ గ్రహింపుతో, ఆ అవగాహనతో పూజించడం. కేవలం ఒక క్రతువులా కాకుండా ఒక అనుభూతితో చేయడం. ఒక్కసారి ఆ దృష్టితో పూజ చేస్తే దైవానుగ్రహం కోసం మనమెక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో, చూసే పువ్వులో, ఎక్కడ చూసినా దైవమే కనిపిస్తుంది. అప్పుడు అనుగ్రహం విశ్వంలోని ప్రతి అణువు నుండి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక చివరగా ఒక ప్రశ్న. ఒకవేళ దైవత్వం నిజంగా ప్రతి చోటా ఉంటే మన ఆరాధనకు హద్దులెక్కడా? పూజ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? బహుశా మనం జీవించే ప్రతి క్షణం, చేసే ప్రతి పని ఒక ఆరాధనే కావచ్చు. ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.